గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణ మృదంగం మోగుతోంది. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం పేరు చెబితే చాలు అక్కడి జనం వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో 3 నెలల్లో 45 మందికి పైగా చనిపోయారు. అందరూ అనారోగ్య కారణాలతోనే చనిపోతున్నారు. ఆ ఊరు నుంచి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే చివరకు శవమై రావటం ఖాయంగా మారింది. ఊళ్ళో పరిస్థితి చూసి బంధువులు కనీసం చివరి చూపు చూడటానికి కూడా వెళ్లటానికి వణికిపోతున్నారు. ఏ కారణంతో చనిపోతున్నారు? డాక్టర్లకు ఇంతవరకు అంతు చిక్కటం లేదు. గడిచిన మే నెల నుంచి మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. 3 నెలల్లో 45 మంది వరకు మృత్యువాత పడగా అధికారికంగా ఈ సంఖ్య 30గా ఉంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారే కావటం ఆందోళన కలిగిస్తోంది. తురకపాలెం గ్రామానికి చెందిన 2 అనారోగ్యంతో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వారిలో ఒకరు 24 గంటల్లోనే మృతి చెందగా మరో వ్యక్తి మాత్రం చికిత్స తర్వాత కోలుకున్నాడు. అయితే అలా కోలుకుని ఇంటికి వచ్చిన వారు మళ్లీ 4-5 రోజులకే ఆసుపత్రులకు వెళ్తున్నారని, మళ్లీ గ్రామానికి రాకుండా మృత్యువాత పడుతుండటం గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా గత 3 నెలలుగా గ్రామంలో యువకులతో పాటు వృద్ధులు చిన్న చిన్న అనారోగ్య కారణాలతో హాస్పిటల్కు వెళ్లటం, చనిపోవటం రొటీన్గా మారింది. గ్రామంలో 2-3 రోజులకు ఒకరు మరణిస్తుండటం గ్రామస్తులను కలవరపెడుతోంది. 3 నెలల క్రితం గ్రామంలో ఒక 4 చిన్న చిన్న అనారోగ్య కారణాలతో గుంటూరులోని హాస్పిటల్లో జాయిన్ అయి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. తర్వాత మరణాలు క్రమేపీ పెరుగుతూ వచ్చాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడే అత్యధికంగా 18 మంది చనిపోయారని కాలనీ వాసులు చెబుతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులతో ఆసుపత్రికి వెళ్లిన వారు చనిపోతుండటంతో ఎస్సీ కాలనీ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. జ్వరంతో హాస్పిటల్కు వెళ్లటం, అవయవాలన్నీ దెబ్బతిని చనిపోవటం జరుగుతోందని చెబుతున్నారు. తొలుత డయాబెటిక్ సమస్యతో హాస్పిటల్కు వెళ్లటం, ఆ తర్వాత లోపల ఆర్గాన్స్ అన్ని చెడిపోవటం, చనిపోవటం, ఇలా 4 నెలల్లో 45 మంది వివిధ అనారోగ్య సమస్యలతో చనిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన పెరిగింది. మరోవైపు వైద్యాధికారులు వరుస మరణాలపై అధ్యయనం మొదలుపెట్టారు. వాటర్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారు. గ్రామంలోని ప్రజలందరి దగ్గర నుంచి రక్త నమూనాలను సేకరించి టెస్టులకి పంపారు. దీంతో పాటుగా ఈ గ్రామానికి చెందిన వారు ఎవరెవరు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఎలా చనిపోయారు అన్న వివరాలను కూడా సేకరించారు. అయితే ఎక్కువ మంది డయాబెటీస్తో పాటు ఇతర అనారోగ్య కారణాలు తోడు కావడంతో చనిపోయారని ప్రాథమిక విచారణలో తేలింది. తురకపాలెంలో వరుస మరణాలపై గ్రామస్తుల్లో రకరకాల పుకార్లు రేకెత్తాయి. గ్రామానికి చెందిన తాగునీటి చెరువు, క్వారీల కారణంగా కలుషితం కావటమే వరుస మరణాలకు కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో రోజురోజుకు మరణాలు పెరిగిపోవడంతో అల్లాడిపోతున్నామంటున్నారు. తమ గ్రామానికి కనీసం బంధువులు కూడా రావట్లేదని వారు వాపోతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తురకపాలెం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గ్రామంలో వరుస మరణాలు ప్రజల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పూర్తిగా 4 నెలల నుంచి దాదాపు ఇప్పటికే 45 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. అసలు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? మనతో గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగిస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో భయపడాల్సి వస్తుంది. ఆ ఇంటికే భయపడాల్సి వస్తుంది. అలాంటిగా శవాలుగా బయలుదేరిపోయిస్తున్నారు అన్నమాట. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే మాకు మంచిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వైద్య అధికారులు ఎక్కువ షుగర్ వల్ల, దానికి ఉన్న వాళ్ళకి జ్వరాలు రావటం వల్ల అట్లా అందువల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు. అందువల్ల అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు జ్వరం వస్తుంది, ఫస్ట్ జ్వరం అన్న తర్వాత తిన్న తర్వాత మామూలు జ్వరాలు కూడా దాన్ని టైఫాయిడ్గా మారుతున్నాయి. అలా కూడా జరుగుతుంది. అట్లా జ్వరాలు వచ్చాం. మరి తర్వాత ఏమైంది, ఇన్స్పెక్షన్ వస్తుంది. ఇన్స్పెక్షన్ వచ్చి కాళ్ళలో గురించి గెడ్డలు వచ్చినట్టుగా, అలాగా హెల్త్ కూడా ఏదో గెడ్డలు వచ్చినట్టుగా అలాగా. అంటే మాకేంటంటే ఒకేసారిగా 2-3 నెలల్లోనే ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఒక మనిషికి వచ్చిందంటే ఒక మనిషికి వచ్చింది, ఒక నెలలో వచ్చింది, ఆయన అంతవరకు చనిపోయాడు. 1 నెల 2 నెలల్లోనే మాకు మ్యాక్సిమం ఎస్సీ కాలనీలో వచ్చేసి 18 మంది చనిపోయారు.
18 మంది 2 నెలల్లోనే చనిపోయారు. 2 నెలల్లో చనిపోయారు ఏందని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ అంటున్నారు. దానివల్ల మేము ఏందని చెప్పేసి మేము క్యాంప్ పెట్టమని కోరుకుంటే మన క్యాంప్ పెట్టారు, క్యాంప్ జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక్కసారి ఆ కోరికలు చూడండి, పోయి మీరు ఒకసారి వీడియో తీసి చూడండి. ఆ వాటర్ మాకు అక్కడ డంపింగ్ పెట్టిన దాంట్లో నుంచే వాటర్ వచ్చేది మా ఊళ్ళోకి. ఇది కూడా కొంత ఒకటి కారణమై ఉండొచ్చు. అది కోరియల్ బాంబు వెళ్ళినప్పుడు ఊరు మొత్తం అది వచ్చేసిద్ది ఆ డస్ట్ అనేది. పెద్ద పెద్ద బళ్ళు, ఇంతంత బౌలర్స్, రాళ్ళు, కోరీలు ఇంపార్టెంట్. అసలు మెయిన్ కోరీలే మా ఊరికి ప్రాబ్లం. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కోరీల్లో నుంచి డంపింగ్ ట్యాంకీకి వచ్చి ట్యాంకీ నుంచి ఊళ్ళోకి వస్తాయి. అది ఇప్పుడు ఉందా ఊళ్ళో ఎంతమంది చనిపోవడం? లేదు, ఇదే ఫస్ట్ టైం. మేము తెలిసినాక ఇదే ఫస్ట్ టైం. అది ఎక్కువ మంది ఏ కారణంతో చనిపోతున్నారు? జ్వరం, ఫీవరు, అదే ఇన్ఫెక్షన్ కావటం, కిడ్నీలు ఫెయిల్ అవ్వటం, చనిపోవటం. ఎక్కువ మంది లోపల ఆర్గాన్స్ అంటే కిడ్నీలు ఇవన్నీ ఊపిరితిత్తులు అందుకోక ఎక్కువ. అదే మీ ఊరి నుంచి హాస్పిటల్కి వెళ్తే ఇంకా కష్టమే. ఇంతవరకు ఈ ఊరి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలే. ఇంతవరకు తిరిగి వచ్చిన వాళ్ళు లేరు. అది ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి? ఏమనుకుంటా అందరికి భయంకరంగా ఉంది ఊళ్ళో పరిస్థితి. అది 8 దాటితే ఊళ్ళో ఒకళ్ళు కూడా రోడ్ల మీద ఉంటుందా. అది గ్రామస్తులు అయితే ఒకటే చెప్తున్నారు, దాదాపు ఇక్కడి నుంచి హాస్పిటల్కి వివిధ కారణాలతో, అనారోగ్య కారణాలతో ఈ ఊరి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వాడు ఖచ్చితంగా తిరిగి వస్తున్నారు. జ్వరాల కారణంగా హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడి నుంచి పూర్తిగా లోపల ఆర్గాన్స్ అన్నీ దెబ్బతిన్న తర్వాత చనిపోయి వస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తురకపాలెం. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి బ్లడ్ కల్చర్ టెస్ట్ చేస్తే మెలియోడోసిస్గా తేలిందంటున్నారు వైద్యులు. మట్టిలో ఉండే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు. షుగర్తో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిలో రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుందని, వారికి మెలియోడోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రకరకాలుగా అనారోగ్యానికి గురవుతారంటున్నారు వైద్యులు. ప్రమాదకరమైన మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. మనకి వచ్చిన డేటా దీనికోసం చూసుకుంటే ఎక్కువగా డయాబెటిక్తో ఉన్న బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోయి ఉన్నారు. సో మనకి చూసుకుంటే మనకి రేర్ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మెలియోడోసిస్ అనేసి అన్న సస్పెక్షన్లో ఉన్నాము. అందుకోసమని బ్లడ్ కల్చర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మేము ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని మూఢనమ్మకాలతో కొంతమంది కొన్ని అపోహలతో ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడాను ఈ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఇప్పుడు టామ్ తర్వాత మైకింగ్ ఇవన్నీ కూడా చేయిస్తున్నాము. ఇక్కడ ఇలా మెడికల్ క్యాంప్ పెట్టాము. అందరూ కూడాను అంటే ఫీవర్తో ఉన్న వాళ్ళందరూ అన్నాము, బట్ అందరూ కూడా వచ్చి చేయించుకుంటే మంచిది. ఇప్పుడు మా సర్వేలో మేము టీమ్స్ ఒక 20 టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంటింటికి వెళ్ళి ఆ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ కల్చరు, తర్వాత మన యూరిన్, ఆల్బిన్ షుగర్స్ ఇవన్నీ కూడాను శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుసగా జరుగుతున్న మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు. తురకపాలెంలో మరణ మృదంగం మోగుతుందన్న సమాచారంతో ఆయనతో పాటు పలువురు సిపిఎం నాయకులు గ్రామానికి వెళ్లారు. ఇంటింటికి వెళ్లి వరుస మరణాలపై గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అసహజ మరణాలు సంభవిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం పవన్ ఏం చేస్తున్నారు? జిల్లా మంత్రి లోకేష్ ఎందుకు పర్యటించలేదు అని ఆయన ప్రశ్నించారు. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో గత 3-4 నెలల్లోనే సుమారుగా 45 మంది పైగా చనిపోయినట్టుగా వార్తలు వచ్చినాయి. కొంతమంది చెప్పే సమాచారం ప్రకారం చూసుకుంటే 1 సంవత్సరం నుండి క్రమక్రమంగా 100 మంది పైగా కూడా మరణించారా అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. ఏదైనా సంఖ్య అలా ఉన్నప్పటికీ కూడా ఇవి సహజ మరణాలు కాదు, అసహజమైనటువంటి మరణాలు. తక్కువ వయసులోనే, కొద్ది కాలంలోనే వీళ్ళందరూ కూడా మృతి చెందుతూ ఉన్నారు. ఆ మృతులందరికీ సిపిఎం పార్టీ తరఫున మేము సానుభూతి తెలియజేస్తున్నాం.
కానీ బాధాకరం ఏంటంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నియోజకవర్గంలో మరి ఇంతకాలం జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు తెరవలేదు, వ్యవస్థలు ఎందుకు కళ్ళు తెరవలేదు? మన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రభుత్వం త్వరగా మొలికనుంటే, తొందరగా గుర్తించుంటే కొంతమంది ప్రాణాలైనా నిలబడేటువంటి అవకాశం ఉండేది. ఇది క్యాపిటల్ రీజన్, సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామం. సదుపాయాలన్నీ మేము రాజధానిలోనూ, రాజధాని సిఆర్డిఏ పరిధిలో వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి అందుకే మరి ఇటువంటిది ఎందుకు సంభవించింది? ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, ఇంతవరకు మరి వార్తలు వస్తూ ఉంటే ఆయన ఎక్కడా సందర్శించినటువంటి దాఖలాలు కనపట్ల. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినాయి. గ్రామీణాభివృద్ధి మంత్రే కాదు ఆయన, స్వయంగా వైద్యులు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన నియోజకవర్గంలో జరిగినప్పుడు వెంటనే స్పందించి ప్రజలకి భరోసా ఇచ్చి వ్యవస్థల్ని కదిలించాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంతవరకు ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగాలు స్పందించడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగినట్టుగా కనపడతా ఉంది. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఉన్నత స్థాయి వైద్య బృందాలని ఇప్పుడు కొన్ని పంపారు, కానీ అవి సరిపోవు, అదనంగా పంపాలి, వెంటనే నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇది గుంటూరు జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు లోకేష్ గారు, ఆయన ఏ శాఖ మంత్రి అయినా కావచ్చు, జిల్లా మంత్రి గారు. ఈ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు వేరే చోట్ల పర్యటించడం వేరే, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అటువంటి చోట్ల పర్యటిస్తే ప్రజలకి భరోసా ఏర్పడుతుంది. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి మంచినీరు ఏంటి, పారిశుధ్య పరిస్థితులు ఏంటి, లేదు చుట్టూ ఉన్నటువంటి క్వారీలేంటి, భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి, ఈ అన్ని కోణాల నుంచి కూడా పరిశీలన చేయాలి. ముఖ్యమంత్రి గారు దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకి భరోసా కల్పించడానికి ఇక్కడ పర్యటించడం కూడా అవసరం. అలాగే కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించాల్సిన అవసరం ఉంది.